నమస్తే. ధర్నా చౌక్లో నిరుద్యోగ రణబేరి సభకు విద్యార్థి నాయకులు ఇంద్రనాయక్ గారు, నవీన్ పట్నాయక్ గారు, బాలకోటి గారు, ఆకాష్ గారు వీళ్ళంతా హాజరై నిజంగా చెప్తున్నాం కదా, వేల మంది వచ్చారు. మరి ఎట్లా సాధ్యమైందో నిజంగా వాళ్ళ కడుపులు కాలే వచ్చిండ్రు. కాకపోతే వీళ్ళు మోటివేషన్ చేయడం వల్ల రావడం కూడా జరిగింది, అది 100%. ఒకసారి మాట్లాడదాం, ఎట్లా సాధ్యమైంది, వీళ్ళ డిమాండ్ ఏంది, ప్రభుత్వం ఏం చెప్తుందంటే 19,000 ఉద్యోగాలు వేయడానికి బాధ లేదు కానీ డబ్బులు లేవని చెప్తుంది. వీళ్ళేమో వేయాలని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఈరోజు కొత్త కాదు, చిక్కడపల్లి అశోక్ నగర్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నిరంతరంగా జరుగుతున్నాయి. ఇంద్రనాయక్ గారు అయితే వేల మందిని కూడగట్టి దిల్సుఖ్నగర్లో రోడ్ల పొట్టి పరిగెత్తిస్తున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? ఇట్లా వాళ్ళు స్వచ్ఛందంగా నిరుద్యోగులు వస్తున్నారా, లేకపోతే మన కాంగ్రెస్ అధికార ప్రతినిధులు ఏం చెప్తా ఉన్నారంటే వీళ్ళంతా పేటారిస్టులు డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారని చెప్తున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది, ఏంది ఆరోపణ వాస్తవాలని? కాంగ్రెస్ పార్టీ నాయకులకు సన్నాసులకు వాళ్ళకి తెలియదు, చదువు రాదు, చదువు లేదు, చదువు రానోడు చదువు లేనోడు అందరూ కూడా సైరాన్ కార్లు తిరుగుతున్నారు. ఏం అడుగుతారు? పిల్లలు ఏమైనా అడుగుతుర్రా? రేవంత్ రెడ్డి ఆస్తులు అడుగుతురా, పాస్తులు అడుగుతుర్రా, లేకపోతే రేవంత్ రెడ్డి ఏమైనా సంపాదించి డబ్బులు అడుగుతురా? ఒరే సన్నాసులారా, మీరిచ్చిన హామీలే, మీరేదైతే అన్నారో ఎన్నికల మేనిఫెస్టో ఏదో పెట్టారో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. ఉన్న డీసీపీ గారు మొన్న ఏం చెప్పారంటే 19,000 ఖాళీలు ఉన్నాయి, ఆ 19,000 ఉద్యోగాలు భర్తీ చేయడం. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆస్తులు అడగలేదు, వాళ్ళ తమ్ముడు ఆస్తులు అడగలేదు. ఇలా ఇంత ఘోరం అంటే ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి నిరుద్యోగులందరూ కూడా బల్పాలు కట్టి కాంగ్రెస్ పార్టీ రావడానికి కృషి చేసిర్రు. ఒక్కొక్కడు అందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఈ ఒక్కసారి రైతు బీమా, రైతు భరోసా, రైతు బంధు ఏదొద్దు, నాకు కనుక ఉద్యోగం వస్తే నా కొడుకే నాకు రైతు భరోసా, రైతు బీమా అన్నీ ఇస్తాడని చెప్పి ప్రతి నిరుద్యోగి కాళ్ళకి బల్పాలడు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే ఇవాళ ఓడ దిగిన ఓడ ముందు ఓడమల్లన్నా, ఓడ దిగిన బోడమల్లన్న పరిస్థితి ఇవాళ నిరుద్యోగులు తీసుకొచ్చారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. కానీ ఇలా ఒరిగింది లేదు, తరిగింది లేదు. మేము ఏం అడుగుతున్నాం? మీరు ఖాళీలు ఎన్నున్నాయి, ఆ ఖాళీలు భర్తీ చేయండి. ఆ ఖాళీలు భర్తీ చేయండి నాయన అంటే ఒకడు 5,000 అంటాడు, ఒకడు 2,000 అంటాడు, ఒకడు 3,000 అంటాడు. మీకు చదువు వస్తుందా రాదా? మీరు జీవోలు చదువుతారా? ఒకడు జియో 29, జియో 40 అంటే ఏ సరే భూమి అంటాడు. అంటే వీళ్ళకి ఒక్కటే అర్థమవుతుంది, ఈ నిరుద్యోగులను వాడుకొని మేము అధికారంలోకి వచ్చినాం, ఆ నిరుద్యోగుల వల్లనే ఇవాళ మేము కోట్లు సంపాదించుకోవాలి, దాచిపెట్టుకోవాలి, దోచిపెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప మా సమస్యలను. కానీ ప్రభుత్వ వాదన ఏంటంటే ఇప్పుడు 5,000 7,000 వేస్తుంది కదా, ఇవి ప్రిపేర్ కాండి, ఇవి రాయండి ఎగ్జామ్స్. ఇప్పుడు ఇంతవరకే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది, అంతే డబ్బులు ఉన్నాయి, ముందు వేస్తాం కదా, ఎందుకు ఈ లొల్లి అని చెప్తా ఉన్నాను. ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి నేను అడగలేదన్నా. డీజీపీ గారే 19,000 ఖాళీలు ఉన్నాయి. నువ్వు 5,000 ఉద్యోగాలు ఇచ్చినావు అనుకో, రంగారెడ్డి, హైదరాబాద్, మన మేడ్చల్, మల్కాజ్గిరి, ఈ 3 డిస్టిక్లనే 3,000 ఉద్యోగాలు పోతాయి. మిగతా 2,000 ఉద్యోగాలు 30 జిల్లాల నిరుద్యోగాలు రాయాలి. ఈ ఎస్టీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీపీ ఇవన్నీ పోతే, రోస్టర్ విధానం పోతే, జోన్ల విధానం పోతే ఒక్క పోస్ట్ కూడా ఉండదు. ఏం రాయాలి? ఏమో చూసుకొని రాయాలి. 2023 నుంచి కష్టపడి చదువుతున్నాం. మరి 2020 నుంచి 26 వరకు ఒక్క పోస్ట్ వరకు ఖాళీ లేకపోతే వాడు ఏం చేస్తాడు? అరే మీరు ఉన్నది భర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫోర్స్ లేదని అంటున్నా కూడా ఇలా చాలా మంది నిరుద్యోగులు వాళ్ళు పేటాస్తులు ఏ రంగు కనబడితే ఆ రంగు కల్పించుకొని ఇలా బీజేపీ ఆరోపణ ఏంటంటే మీరు పేట ఆర్టిస్టులు అంటారు. ఓ 10 మంది లోపు 10 మంది ఉంటారు, వీళ్ళు చదవనియ్యరు, వేరే పార్టీల నుంచి ఫండ్ తెచ్చుకొని వీళ్ళని అందరూ తరలిస్తున్నారంట. మీరు నిజమా? చూడండి, ఒకసారి చూడండి. వీళ్ళు పెద్ద పేడ ఆర్టిస్టా? వీళ్ళందరూ పేడ ఆర్టిస్టా? వాళ్ళు చెప్పేటోళ్ళు సన్నాసులు సిగ్గులేదు కాబట్టి వాళ్ళందరూ పేడ ఆర్టిస్ట్ అని చెప్పుకొని మేము మాట్లాడుతున్నాం. కానీ ఇలా నిరుద్యోగులు కడుపు కోత ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఆ బాధ అర్థం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని చేస్తున్నాను. ఈ ధర్నా ద్వారా అదే డిమాండ్ చేస్తా ఉన్నారా 19,000 ఉద్యోగాలు? ఆకాష్ గారు మీరేం చెప్తారు ఈ ధర్నా ఉద్దేశించి? నిరుద్యోగి రణబేరి కార్యక్రమానికి ఇంతమంది తరలి వచ్చిన విద్యార్థులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సభను ఇంత సక్సెస్ చేసినందుకు. నిరుద్యోగులందరూ ఏకతాటి మీదుగా ఉంటే గత ప్రభుత్వాలు కూడా కూకట వేళ్లతో పీకిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ సాధించుకుందే నిరుద్యోగుల వల్ల. ఆత్మ బలిదానాలు నిరుద్యోగులు చేసుకోవడం వల్ల తెలంగాణ వచ్చింది. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులతోటి ఎవరైనా ప్రభుత్వం పెట్టుకున్నా వారికి అన్యాయం చేయాలని చూసినా ప్రభుత్వాలే మారినాయి. 2009 అక్టోబర్ 9వ తారీఖు 14F ద్వారా తెలంగాణ మూమెంట్, చనిపోయిన మూమెంట్ మళ్ళీ బతికింది కేసీఆర్ దీక్ష ద్వారా. అలాగే 2022లో బీఆర్ఎస్ గవర్నమెంట్ జీవో నెంబర్ 46 తీసుకురావడం వల్ల మరలా బీఆర్ఎస్ గవర్నమెంట్ 4-5 జిల్లాలలో లేకుండా పోయింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మళ్ళీ పోలీస్ అభ్యర్థులతోనే పెట్టుకుంటుంది. అంటే దాదాపుగా 15 లక్షల మంది అప్లికేషన్స్ వచ్చే పోలీస్ అభ్యర్థులు అంటే దాదాపు 60 లక్షల మంది ఓటర్లు. ఇంత చిన్న లాజిక్స్ మర్చిపోవద్దు ఏ గవర్నమెంట్ అయినా. దాదాపుగా 5,000 పోస్టులని, 20,000 పోస్టులని, 17,000 పోస్టులని
దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఊరించుకుంటూ వచ్చి ఇప్పుడు 7,000 పోస్టులు అనే దాన్ని వేయడం అనేది చాలా రాంగ్. ఎందుకంటే క్యాస్ట్ వైజ్ చూసుకుంటే 16 రకాల సబ్ కేటగిరీలు ఉంటాయి. 16 సబ్ కేటగిరీలకి 29 జిల్లాలకి మహిళా రిజర్వేషన్ 33% పోయిన తర్వాత వచ్చే పోస్టులు చాలా తక్కువ ఉంటాయి. మళ్ళీ అదే సిటీ సరౌండింగ్స్లో 4 కమిషనరేట్లలో ఇప్పుడు జరిగే ఫ్యూచర్ సిటీని కొత్త జోన్గా చేయడం వల్ల జీవో నెంబర్ 31 కూడా తీసుకొచ్చి దాన్ని చెల్లని జీవోగా మార్చారు. అంటే జీవో 87 తీసుకొచ్చి ఏది రిలాక్సేషన్ పెంచాల్సింది తగ్గించబోయారు. అంటే ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ గవర్నమెంట్కి తెలుసు. మేము గత 30 రోజులుగా దిల్షుక్ నగర్ ఏరియాలో చేసి ఆఖరికి సీఎం దగ్గరికి చేరి ధర్నాలు చేసిన ఎండ్రిందా ఇది వచ్చిన అంటే తెలంగాణలోని విద్యార్థులను అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం బలిదానాలు అయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన దాకా ఆత్మ బలిదానాలు చేసుకొని ఎండ్రిని దాకా అంటున్నారు. మరి ఆ ఎండ్రిని కొనుక్కొని దాటానికి కూడా దిల్షుక్ నగర్లో డబ్బులు లేవు కదా స్టూడెంట్స్ దగ్గర. 33 రోజులు మీకు వర్షంలో ఎండలో వానలో తెలుసుకుంటే నువ్వు మా కోసం 3,000 పోస్టులే పెంచుతావా? అంటే 19,000 పోస్టులు నేను మీ వనలే కదా, నీ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో నువ్వు వేసినావు. అంటే వాళ్ళు మరో విడతలో వేస్తారంట. ఇప్పుడు ప్రజెంట్ డబ్బులు ఉన్న వరకే ఆ పోస్టులు భర్తీ చేస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం. బడ్జెట్ లేదంటానికి వాడేవాడన్న బడ్జెట్ అనేది అన్నిటికీ ఉంటాయి. తర్వాత ఇంకో సెకండ్ ఫేజ్ వేయాలంటే 3 నెలలు ఈవెంట్స్, 3 నెలలు ప్రిలిమ్స్, 3 నెలలు మెయిన్స్, 3 నెలలు సర్టిఫికేట్, 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. అసలు ఈయనే ఉండడు, ఇంకో మాకు నోటిఫికేషన్ ఎక్కడ ఇస్తాడన్నా? నెక్స్ట్ ఈయన గవర్నమెంటే ఉండదు, ఇంకా కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎక్కడ ఉంటుంది? ఇవన్నీ ఆల్రెడీ మళ్ళీ 7,000 వేసిండు అనుకోండి, అందులో 2,000 పోస్టులు బ్యాక్లాగ్ మిగులుతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇది మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. కొద్దిగా మా అందరికీ చిన్న ప్రాబ్లమ్స్, కేసుల వల్ల ఇబ్బందులు అయ్యి వారం రోజులు ఉద్యమాన్ని కొద్దిగా ఆపినాం. దాని తర్వాత రేపు నుంచి ప్రణాళికలు సిద్ధమైనాయి ఆల్రెడీ. రేపు సాయంత్రమే రేవంత్ రెడ్డికి మరో దిల్షుక్ నగర్ పవర్ ఏందో రేపు సాయంత్రం 8 గంటలకు తెలిసిపోతుంది. మీ మద్దతు కూడా ఉందంట, తెలంగాణ ప్రజల అందరి మద్దతు ఉంది, అన్ని వర్గాలది. 2029లో 117 సీట్లతోటి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్తా ఉన్నాను. నేను కూడా చెప్తాను, నెక్స్ట్ సీఎం నేనే అవుతానా? ఎవడైనా చెప్పొచ్చు, కళలు కనవన్నాడు కానీ కళలు ఊహించుకొని రేవంత్ రెడ్డి పడుకొని కళలు కంటుండు. ఒకసారి నిద్ర లేచి గ్రామీణ ప్రాంతాలకు పోయి నేను నాకు ఓటేస్తానని అడగండి. కేసీఆర్ ఏమనుకున్నారంటే గవర్నమెంట్లో ఎమ్మెల్యే ఓడిపోతే చాలు కేసీఆర్ గెలుస్తాడు అని అందరూ కేసీఆర్ ఓటేసిరు. కానీ ఇక్కడ ఏమంటారు, రేవంత్ రెడ్డిని ఓడగొట్టడానికి ఎమ్మెల్యేని ఓడగొడతారు. లాజిక్ అర్థమైందా? అప్పుడు మా ఎమ్మెల్యే ఓడిపోతే కేసీఆర్ అన్న పైన వస్తాడు అనుకున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డిని ఓడగొట్టడానికి ఎమ్మెల్యేని ఓడగొడతారు. ఆ విషయం ఎమ్మెల్యేలకు తెలవట్లే. జీవో నెంబర్ 40 రద్దు చేయకుండా నోటిఫికేషన్ మీద కేసు వేస్తామని తెలుసు. కానీ సబ్ కమిటీ రిపోర్ట్ వస్తే ఎక్కడ కేసు ఫైల్ అవుతుందన్న ఉద్దేశంతో మాకు రావాల్సిన గ్రామీణ ప్రాంత విద్యార్థులు రాసిన 3,500 టీజీఎస్పీ పోస్టులను దాన్ని హోల్లో పెట్టిండు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రిలీజ్ చేపిస్తాం. నువ్వు ఎన్ని కేసులలో ఉన్నావో మేము కూడా 4 సంవత్సరాల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో కేసులు చుట్టూ తిరుగుతున్నావు. నువ్వు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే కేసు పడుతుందని తెలిసే నువ్వు ఆపినావు. మాకు అన్నీ తెలుసు రేవంత్ రెడ్డి గారు. మేము 19,000 పోస్టులతోటి ఇస్తేనే నోటిఫికేషన్ ముందుకు పోతుంది. లేకపోతే ఇట్లా 5-6 న్యాయం చేసే విద్యార్థులు అయితే లేదు. ముందుగా నువ్వు కావాలనే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని కూడా ధిక్కరించినావు. అవన్నీ మేము విద్యార్థులకి తప్పకుండా తెలియజేస్తాం. మీరేం చెప్తారండి అన్న? ఒకటే క్లియర్ కట్గా, మేము ఇక్కడికి వాళ్ళని విమర్శించడానికి రాలేదు. నిద్రపోతూ పాలిసిన పాలకులను నిల్లు చల్చి వాళ్ళని లేపడానికి వచ్చినాము. అసలు బుద్ధి ఉందా కొంచెమన్నా? ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంత నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరుగుతుంది. సో 19,000తో ఖాళీలు ఉన్నాయని చెప్పేసి డీజీపీ సివి ఆనంద్ గారు అన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా 19,000తో నోటిఫికేషన్ భర్తీ చేయాలి. అదేవిధంగా వయోపరిమితి కనుక మీరు పెంచకపోతే మన రాష్ట్రంలో ఉద్యమించేటువంటి ఉద్యమాన్ని మీరు అసలు కలలో కూడా మీరు ఊహించలేరు. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి పోలీస్ నియామకాలు ఒక్కటి కూడా రాలే. కాబట్టి వయోపరిమితి ఖచ్చితంగా మీరు పెంచాలి. 31 జీవో ఇచ్చారు కదా, 31 జీవో వల్ల మీరు ఏం చేయాలంటే ఆ యొక్క క్రమంలో ఒక్క నోటిఫికేషన్ రాలే కాబట్టి అందరూ కూడా వయోభారం పెరిగి చాలా బాధపడుతున్నారు. సో కాబట్టి వాళ్ళ యొక్క ఆశలను మీరు ఆ పని చేయకండి. సో కాబట్టి ఖచ్చితంగా వయోపరిమితి కూడా పెంచి 19,000 ఖాళీ భర్తీ చేయాలి. లేకపోతే మాత్రం రేపటి నుంచి మేము చేసేటువంటి ఉద్యమం వీళ్ళు ఊహించలేరు. ఇప్పటికీ మేము చాలా శాంతియుతంగా వాళ్ళ మేలు కోరి చెప్తున్నాం. మీరు ఇందాక అన్నారు కదా మళ్ళీ సీఎం అవుతా అని చెప్పేసి. ఎస్, మీరు ఖచ్చితంగా సీఎం అవుతారు. కానీ ఖచ్చితంగా మా యొక్క డిమాండ్స్ అన్ని మీరు నెరవేరిస్తే మీరు మళ్ళీ సీఎం అయ్యేటువంటి ఒక అవకాశం మేమే మీకు ఇస్తాం. ఎందుకంటే మా పోలీస్ అభ్యర్థులు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15 లక్షల చిల్లర ఉంటారు. కాబట్టి రెవెన్యూ ఈ యొక్క రాష్ట్రానికి 300 కోట్ల రెవెన్యూ మేమే ఇస్తున్నాం. మీరు అంటున్నారు కదా బడ్జెట్ లేదని చెప్పేసి, అది దొంగ మాటలు. సో కాబట్టి ఆ మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి. మీకు మెస్సికి తీసుకురావడానికి పైసలు వస్తాయి, మీకు అందల బోట్లకు మీకు పైసలు వస్తాయి, మీకు విగ్రహాలు పెట్టడానికి మీకు పైసలు వస్తాయి. కానీ మాకు రిక్రూట్మెంట్ జరగడానికి మీకు డబ్బులు రావా? సో మా యొక్క అప్లికేషన్ ఫీజు మీకు 300 కోట్లు వస్తాయి. కాబట్టి దయచేసి మీరు అనవసరంగా ఈ యొక్క కాలయాపన చేస్తూ
సో మా యొక్క ఆశల మీద మీరు నీళ్ళు చల్లద్దు. సో కాబట్టి తక్షణమే మీరు 19,000 భర్తీ చేయాలి. అది కాకుండా మీరు 7,000 కనుక మీరు భర్తీ చేస్తారంటే మాత్రం ఈ యొక్క నోటిఫికేషన్ ముందుకు పోనీయను. ఎందుకంటే హైదరాబాద్ని ఫ్రీ జోన్ చేయాలని చెప్పేసి ఉద్యమం మళ్ళీ మేము తెరలోకి రాణిస్తాం. ఎందుకంటే ఈ యొక్క నోటిఫికేషన్లో ఈ హైదరాబాద్లో మాకు అవకాశం లేకుండా చేస్తున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత బిడ్డ కూడా ఈ హైదరాబాద్లో హక్కు ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ ఫ్రీ జోన్ అనే విషయంలో మీరు లోకల్ అభ్యర్థులను ఫస్ట్ ఫిల్అప్ చేయండి, కానీ మిగిలిపోయిన జాబులు కూడా ఇతర డిస్ట్రిక్ట్ వాళ్ళతో మెరిట్ అభ్యర్థులను ఫిల్అప్ చేయాలి. ఎందుకంటే హైదరాబాద్ ఏ ఒక్క సొంత కాదు, రాజధాని కాబట్టి రాష్ట్రంలో అందరూ కూడా హక్కు ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా హైదరాబాద్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా న్యాయం జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇంకొకటి లాస్ట్ డిమాండ్ చేస్తున్నా. మీరు చాలా వరకు అనుకుంటున్నారు 7,000తో చేసి మేము చేతులు దులుపుకుంటామని. మేము మాత్రం వదిలిపెట్టాము. చాలా 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 ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు. రాబోయే ఎమ్మెల్యే సెలక్షన్ కానీ అసెంబ్లీ ఎలక్షన్ మీకు అందరికీ కూడా మీరు మళ్ళీ గెలవాలంటే మీకు ఇదే ఒక మంచి ఆయుధం. కాబట్టి గ్రామీణ ప్రాంత బిడ్డల యొక్క ఉసురు మీరు పోసుకోవద్దు. తక్షణమే మీరు 19,000 ఖాళీ నియామకం చేస్తారు. అదేవిధంగా వయోపరిమితి కూడా పెంచి మీరు రిక్రూట్మెంట్ చేయగానే బాగుంటుంది. మేము కూడా మీ యొక్క క్షేమాన్ని మేము కోరుకుంటాం. జై తెలంగాణ. నిరుద్యోగులు హెచ్చరిస్తూ ఉన్నారు, మళ్ళీ అధికారంలోకి రావాలంటే మా పాత్ర చాలా అవసరము, మా ఓట్లు చాలా అవసరము, మాతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోయినాయి, పేలిపోయినాయి అని చెప్తా ఉన్నారు. 2029లో 117 సీట్లతోటి వస్తా అని ఏదైతే అంటున్నాడో, రావాలంటే మా యొక్క పక్షాన్ని నిలబడాలి. మాకు కావాల్సిన ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తేనే, పోలీసే కాదు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటేనే వస్తారని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉద్యమాలు ఉంటాయి, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ధర్నా చౌక్లో కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.